వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి శుభవాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా అది శుభకరమైనటువంటి వాగ్దానం. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలకు దేవుడు చాలా చాలా వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. అలనాడు భక్తులకు ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం అలాగే నిలిచిపోయింది, ఆ వాగ్దానం నెరవేర్చబడలేదని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా వాగ్దానాన్ని మన దేవుడు నెరవేరుస్తాడనడానికి రుజువు ఏంటంటే, ఆకాశం నుండి వర్షం కురిసినప్పుడు ఆ వర్షము మరలా తిరిగి పైకి వెళ్ళదు. ప్రియులారా, ఆ వర్షము భూమి మీద కురిసిన తర్వాత అది ఫలించుటకై, అది వర్ధిల్లుటకై, అది విత్తనం వేయుటకై, 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలాభివృద్ధి చెందుటకై దేవుడు భూమి మీద వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అలాగే వర్షం ఎలాగున భూమికి మేలు చేస్తూ ఉన్నదో దేవుని యొక్క వాగ్దానములు కూడా అలాగున మనకు మేలు చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ఎలాంటిదని దేవుడు మాటిస్తున్నా అంటే, భూమి ఆకాశమైన గతించును కానీ నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానం తప్పిపోదని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడువదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదని ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, ఈ శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన శుభవాగ్దానముల్లో ఏది కూడా తప్పిపోయినది కాదు. ఆది నుండి కూడా అబ్రహామును మొదలుకొని భక్తులందరినీ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్న వారి జీవితాల్లో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇప్పటికే నెరవేర్చాడు, ఇంకా నెరవేర్చవలసిన వాటిని కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవినబెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవుడు తన ప్రజలతో తన భక్తులతో శుభవచనమే పలుకుతూ ఉన్నాడంట. ప్రియులారా, శుభవచనము దేవుడు మన జీవితంలో పలుకుతూ ఉన్నాడు. శుభ వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. దేవుడిచ్చిన ప్రతి మాట జీవపు ఊట వంటిది. ప్రియులారా, అది ఆయుష్ను ఆయురారోగ్యాన్ని కలుగు చేసేది, అది మన ప్రాణం తెప్పరిల్ల చేయనది, అది మనకు ధనఘనతలను కలుగు చేయనది, బల సౌందర్యమును కలుగు చేయనది, పరిశుద్ధతను కలుగు చేయనది, పరిశుద్ధాత్మ శక్తితో నింపేది. ప్రియులారా, కాబట్టి ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు తూచ తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. ఏ వాగ్దానం కూడా తప్పిపోయినది కాదని ఈ శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు శుభం పలుకుతూ, ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆయన కార్యాలను, అద్భుతములను, ఆశ్చర్యకార్యం నీ జీవితంలో దేవుడు కొనసాగింపజేసి, నీ విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో ప్రాణం తెప్పరిల్ల చేసి నిన్ను హెచ్చింప చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన శుభ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఉదయకాల దీవెనలు సమృద్ధిగా నువ్వు అనుభవించదువుగాక. నీ రాకపోకలో దేవుడు ఆయన కాపుదల నీకు ఇచ్చునుగాక. నీ ప్రయాణాల్లో ఆయన కాపుదల ఇచ్చునుగాక. ఆరోగ్య విషయంలో సంపూర్ణ స్వస్థత కలుగు చేయనుగాక. నీ ప్రాణం తెప్పరిల్లునుగాక. దేవుని కొరకు బలమైన సాక్షిగా ఇక మీదట నువ్వు నిలిచి ఉందువుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును ఎత్తి పట్టుకొని, దేవుడు నీకు శుభం కలుగు చేయి,
పోతున్నాడని, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడన్న సత్యమును జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపల వర్ధలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి కీర్తిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితంలో తూచ తప్పకుండా నెరవేర్చగలిగిన సమర్థుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. భూమి ఆకాశం గతించను కానీ నా మాటలు గతించవని సెలవిచ్చిన దేవ మీకు స్తోత్రాలు తండ్రి. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడవదని సెలవిచ్చిన తండ్రి మీ స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడునుగాక. మీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్త టెన్షన్, నిరాశ, నిస్పృహలన్నీ కాల్చబడునుగాక. నూతనమైనటువంటి తండ్రి ప్రత్యేకమైన ఉత్సాహం, ఉజ్జీవముతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలిచి ఉందరుగాక. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి వారి కొరకు మీరు దాచి ఉంచిన ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలన్నీ, అద్భుతములన్నీ వారి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకిచ్చి మేలుతో తృప్తిపరచి మహిమ పొందుమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.